నెలకొనున్న ఒక వ్యవసాయ సంక్షోభానికి సంబంధించి వ్యవసాయంలో ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితులకు సంబంధించి ఇంత తొందరగా మళ్ళీ మన ప్రభుత్వం పోయిన తర్వాత కేవలం 4 నెలల లోపలనే మళ్ళా మాట్లాడుకునే పరిస్థితి వస్తుందనే ఒక ఆలోచననే నిజంగా చెప్పాలంటే బాధాకరమైన పరిస్థితి. మన పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు ఈ 7-10 వయసులో తనకు ఆరోగ్యం బాగాలేకపోయినా బయట ఎర్రటి ఎండలున్నా ఇవాళ ఒక దిక్కు జనగామ జిల్లా, సూర్యాపేట జిల్లా, నల్లగొండ జిల్లా, నిన్న కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఈ వయసులో కూడా 5 జిల్లాలకు పోయి తాను స్వయంగా రైతులను కలిసి నేనున్నా మీకోసం అని ధైర్యం ఇస్తే మరి వారి బాటలో ఇవాళ మనందరం కూడా రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఎక్కడికక్కడ మన గులాబీ దండు రైతన్నలకు మేం కూడా ఉన్నాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పి ఈరోజు బ్రహ్మాండంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా దీక్షలు చేస్తున్న మా బీఆర్ఎస్ పార్టీ గులాబీ దండు మొత్తానికి నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు. నిన్నగాక మొన్న నేను వికారాబాద్ పోయింటి. వికారాబాద్ పోతే అక్కడ మీటింగ్ కొద్ది టైం ఉంది, కొద్దిసేపు ఆగుండ్రి అంటే ఒక ఛాయ్ హోటల్ కాడ కూర్చున్నాం. ఛాయ్ హోటల్ కాడ కూర్చుంటే అక్కడ ఒక పెద్ద మనిషి కలిసిండు, లక్ష్మయ్య అని ఒక రైతు. ఉత్తగానే మాట్లాడుకుంటూ కూర్చున్నాం కొద్దిసేపు. ఇప్పుడు మన రాములన్న మాట్లాడినట్టే ఆయన కూడా అన్ని కుల్లం కుల్లా చెప్పిండు. ఏం లక్ష్మయ్య మొదట ఓటు ఎక్కడేసినావు అన్న అని అడిగిన నేను. నిజం చెప్పమంటావా అన్నాడు. నిజమే చెప్పు అన్నా. ఆడ ఓడిపోయినాం మనం వికారాబాద్లో. నాకు ముందే అనుమానం ఉండే, నేను కాంగ్రెస్కే ఓటేసిన అన్నాడు. మరి ఏమైంది, కాంగ్రెస్ ఓటేసినావు కదా, ఏమింది, ఎందుకు వేసినావు అని అడిగిన. ఎందుకు వేసినావు ఏమున్నది, 15,000 ఇస్తా అన్నాడు, కౌలు రైతులకు సాయం చేస్తా అన్నాడు. కేసీఆర్ 10,000 అంటే నేను 15,000 అన్నాడు. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, తెచ్చుకోమన్నాడు. ఇవన్నీ నమ్మి ఓటేసిన అన్నాడు. మా ఇంట్లో ముసలిదానికి కూడా 4,000 ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఇన్నాక నిజమేనేమో అనుకోని మీకు 2 సార్లు ఇచ్చిన కదా ఓటు, వికారాబాద్ 2 సార్లు మీకే ఇచ్చిన, ఈ ఒక్క తాప వేరే వాళ్ళకైతే ఏమవుతుందని చెప్పి ఆయనకి వేసిన అన్నాడు. మరి ఏమైంది లక్ష్మణ ఇప్పుడు అన్న. ఏమైంది ఏమున్నది, మొన్న దరఖాస్తు పెట్టమన్నారు, పెట్టినాక దరఖాస్తు పెట్టినాక ఇక ఇగస్తుంది అగస్తుంది ఎదురు చూసినా, ఇక వారం 10 రోజులు నెల రోజులు చూసినాక ఇక ఆఖరికి ఉండబట్టలేకపోయి మన ఎంపీడీఓ ఆఫీస్కి పోయినా. ఎంపీడీఓ ఆఫీస్కి పోయి ఏమైనా దరఖాస్తు లొల్లి పెట్టినా అన్నాడు. మరి ఏమైంది అన్న. ఆ ఎంపీడీఓ గారు నాకు ఏం చెప్పిందంటే, ఇగో లక్ష్మయ్య గారు, మీరు రేవంత్ రెడ్డి గారు 10,000 కాదు 15,000 ఇస్తానని చెప్పి మీరు ఓటేసిన అన్నారు, మీకు 2 లక్షల రుణమాఫీ అని ఓటేసిన అన్నారు, 500 బోనస్ అనుకొని ఓటేసిన అన్నారు. ఇక అవన్నీ అయ్యే వరకు టైం పడుతుంది, కానీ ఇప్పుడు నీకోసం రేవంత్ రెడ్డి గారు బయట ఒక బ్రహ్మాండమైన బర్రెను ఆడ బయట ఆఫీసులు ఉన్నది నీకోసమే పంపించిండు, తీసుకుపో అని చెప్పిండు అన్నాడు. నేను సంతోషంగా సరే రుణమాఫీ కాకపోతే ఏంది, మంచిగా నాకు 15,000 రాకపోతే ఏంది, బోనస్ రాకపోతే ఏంది, కనీసం మంచి బర్రెనైతే వచ్చిందని చెప్పి ఆ బర్రెని తీసుకున్నా. బయట రాగానే బర్రె కనబడ్డది, దాన్ని పట్టుకొని తీసుకొని ఇంటికి తీసుకుపోయినా అని చెప్పిండు. ఇంటికి పోయినాక ఏమైందన్నా అన్న. ఇంటికి పోయినాక ఇక సాయంత్రం పోయినా నా భార్యకు చెప్పినా, ఇగో బ్రహ్మాండమైన బర్రె మన కోసం రేవంత్ రెడ్డి పంపిండు, బయట కట్టేసినా, నువ్వు పోయి పాలు విండిపో, బాగా పాలిస్తుందట అని చెప్పి మంచి బకెట్ బందోబస్తు బకెట్ ఇచ్చినా, పాలు విండిపోమని పంపించిన అన్నాడు. మరి ఏమైంది తర్వాత అన్న. నా భార్య పోయింది, మంచి బకెట్ తీసుకొని పోయింది, ఖుషిగా పోయింది. లోపలికి 1 నిమిషంలో వచ్చింది, వచ్చి ఆ బకెట్ తీసుకొని నా నెత్తి మీద కొట్టింది అన్నాడు. ఎందుకు కొట్టింది అన్న. ఎక్కడన్నా ప్రపంచంలో దున్నపోతు పాలిస్తాదిరా, దున్నపోతు నన్ను తిట్టింది, ఏం చేయాలి నేను అన్నాడు. మరి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే, ఆ లక్ష్మయ్య గారు ఆఖరికి ఏం చెప్పిండంటే, మరి ఏమనిపిస్తుంది ఇవాళ అన్న. ఏమనిపించేది ఏమున్నది, పాలిచ్చే బర్రెని ఇంటికి పంపించినాం, దున్నపోతుంది తెచ్చి కట్టేసినాం, ఇక పాలు ఆడికెళ్ళి వస్తాయి, ఏం చేయాలి అన్నాడు. ఇలా రైతులు రాష్ట్రంలో లక్ష్మయ్య గారు ఒక్కరు కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు మనసులో ఉన్నది గదే, కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ. పాలిచ్చే బర్రెను పంపిస్తుంది, ఆయనతో ఎప్పటికప్పుడు పొడిచే దున్నపోతుంది తెచ్చుకుంటుంది, ఇప్పుడు ఇది కావాలి అది కావాలని లొల్లి పెట్టబడుతుంది, ఏడికెళ్ళి అవుతుంది అనే బాధ ఉన్నది. చాలా మంది రైతులు కాకపోతే ఏంటంటే ఊళ్ళల్లో కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు తేలుగుట్టిన దొంగలకి